సత్య సాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము విలాప గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. తాను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. విలాపవాక్య గ్రంథములో ప్రవక్త అయిన ఇర్మీయా గారి యొక్క కన్నీటి యొక్క గాథ మనకు కనబడుతుంది. ఆనాటి యూదా ప్రజల యొక్క విమోచన కొరకు, వారు చెరలో వెళ్తున్న విషయాల కొరకు ఆయన ఎంతో ఏడుస్తున్న ప్రార్థన. అయితే దేవుని యొక్క భరోసా మాట్లాడుతుంది, తాను ఆశ్రయించు వాని ఎడల ఆయన దయాళుడు. నిజమే, వారు ఆజ్ఞను అతిక్రమించినప్పుడు దేవుని యొక్క కోపం వారు ఉన్నప్పటికీ ఎప్పుడైతే వారు తిరుగుతామంటారో అని అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆస్వాదిస్తాను. అదే మనము ఇశ్రాయేలు చరిత్రలో చూస్తాం. వారు ఎప్పుడైతే దేవుని మాటకు అవదేలినప్పుడు దేవుని కోపం రగిలింది. కానీ వారు ఎప్పుడైతే మొరపెడుతున్నారో, ప్రభువా మమ్మల్ని క్షమించి అంటున్నారో, ఆయన వారిని విడిపించడం చూస్తాం. నిజమే ప్రియ కుమార కుమార్తె, ఉదయ కాల సమయంలో ఆయన దయాళుడు. ఈరోజు ఒకవేళ నువ్వు అనుకున్నావేమో, నిన్ను ప్రేమించేవారు లేరు, నిన్ను బలపరిచేవారు లేరని. ఇదిగో ప్రభువైన యేసు నీ పట్ల ఆయన సంసిద్ధమైన మనసు కలుగున్నాడు. ఆయన దయాదాక్షిణ కలవాడు, నిన్ను క్షమించగల దేవుడు, నిన్ను నడిపించగల దేవుడు, నిన్ను ప్రతి ఒక్క శోధ నుంచి పాలుడుదల చేయగలడు. మనం చేస్తానంట ఆయనను ఆశ్రయించాలి. ఎవరైతే ఆయన ఆశ్రయిస్తారో వారి పక్షమే ఆయన దయాళుడు. ఈరోజు నువ్వు ప్రభువుని ఆశ్రయిస్తావా? ఆయన నమ్ముకుంచుతావా? ఆయన దగ్గర ప్రార్థనలో గడుపుతావా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా ఘనమైన దేవా, నీ కొన్నాళ్ళు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నీ కుమారులు నీ కుమార్తెలైనా నేను ఆశ్రయిస్తే నువ్వు ఆశిస్తాను ప్రభా. నీ ఎద్దుకు వస్తుండగా నీ నూతన కార్యం చేయండి, నూతన మార్గంతో నడిపించండి, బలపరచండి, వారికి ఉన్న కొదులు తీసివేయండి, ఆటంకాలు తొలగించండి, నీ హస్తాలో బలపరుస్తూ ప్రభా. ఇదిగో మరొకంగా ప్రభా, వారి పక్షమున మీరే ఉండి వ్యాజమాడుతూ నీ నూతన కార్యములు చేయమని యేసునామమున తండ్రి, ఆమేన్. ప్రభువును నమ్ముకుంచండి, ఆయన పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.